నమస్తే అందరికి. 2 బ్లండర్ మిస్టేక్స్ నా వైపు నుంచి. వీడియో మొత్తం చూడండి చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫ్రైడే ప్రాఫిట్ బుక్ చేయలేదు. సెకండ్ థింగ్, ఈ రోజు మార్నింగ్ ఓపెన్ అయిన తర్వాత కూడా మంచిగా 18-20 వేల దాకా ప్రాఫిట్ వస్తుండే, అప్పుడు బుక్ చేయలేదు. రెసిస్టెన్స్ దగ్గరికి మార్కెట్ వెళ్ళినప్పుడు ఐ వుడ్ బి ఎక్స్పెక్టింగ్ సమ్ కైండ్ ఆఫ్ రివర్సల్, అది జరగలే. ఇంకా అక్కడ మార్కెట్ బ్రేక్ ఈవెన్ తో ఎగ్జిట్ చేసేసిన 22,000 ప్రాఫిట్ ని బ్రేక్ ఈవెన్ గా మార్కెట్ కి ఇచ్చేసి వచ్చేసిన. అస్సలు మంచిగా అనిపించలే, కాస్త డిసప్పాయింట్మెంట్ ఉండే డే మొత్తం అప్పటి నుంచి. అయినా కూడా మీకంటూ ఒక పర్ఫెక్ట్ రివర్సల్ ఇవ్వాలని చెప్పి అనాలిసిస్ రీల్ షేర్ చేసిన. సేమ్ అదే రీల్ ఆధారంగా 1300 క్వాంటిటీ 24,700 పుట్ ఆప్షన్ 299 యావరేజ్ ప్రైస్. ఇందులో 299 నుంచి 325 వరకు చూసిన. దాదాపు మళ్ళా బ్రేక్ ఈవెన్ నుంచి స్క్రీన్ మీద 35,000 ప్రాఫిట్ చూసిన. సో ఈ సెకండ్ ట్రేడ్ వేసేప్పుడు నేను బయట ఉన్నా, మా తమ్ముడికి హాస్పిటల్ కి రివ్యూకి వెళ్ళుండే. సో డ్రైవింగ్ చేస్తూ సరే మార్కెట్ పడుతుంది కదా 15 మినిట్స్ లో కూడా వెయిట్ చేద్దాం అనుకున్నా. ఇమీడియట్లీ రివర్సల్ అయిపోయింది. నేను ఏదైతే 285 స్టాప్ లాస్ పెట్టినో 14 పాయింట్స్, అది రివర్సల్ వచ్చి ట్రిగర్ అయిపోయింది. యాక్చువల్గా అయితే 1:1 బుక్ చేద్దామనే ప్లాన్ ఉండే, ఎందుకంటే పెద్ద క్వాంటిటీ కదా. 1:1.5 కూడా వచ్చింది మనకి, అయినా బుక్ చేయలే. తప్పకుండా మనకి దానికి ఒక పనిష్మెంట్ ఉండాలి కదా. దట్ ఈస్ వాట్ ఇట్ ఈస్. ఐ థింక్ మార్కెట్ ఈస్ గివింగ్ టు మీ. లాస్ట్ 2 days నుంచి మంచి ట్రేడ్స్ మార్కెట్ కి ఇచ్చేసి వస్తున్నా. రేపటి నుంచి అది ఫిక్స్ చేయాలి, బికాస్ ఆప్షన్ బయింగ్ లో చేస్తున్నాం కదా, అది కూడా కొంచెం నేను మైండ్ లో పెట్టుకోవాలి. ఎప్పుడు స్ప్రెడ్ ట్రేడింగ్ అలవాటు కాబట్టి అదే పందాలో వెళ్తున్నా. సో మనకి మార్కెట్లో రివర్సల్ పెట్టడం పెద్ద కష్టమైన పని ఏం కాదు. రేపటి నుంచి మళ్ళీ ఆన్ ట్రాక్ ఉంటాము. కానీ ప్రతిదీ మీతో షేర్ చేయడానికి ఒక రీజన్ అండి, ద లాయల్ ఫాలోవర్స్. అట్ ద సేమ్ టైం ఒక డే మొత్తంలో నేను ఏమేమి చేస్తున్నా మీతో షేర్ చేస్తున్నా విత్ ఎవ్రీ సింగిల్ డీటెయిల్, బికాస్ యూ విల్ బి ఏబుల్ టు లెర్న్ అండ్ రిలేట్ విత్ ద లైవ్ మార్కెట్. నా పేజ్ మీ అందరికి ఉపయోగపడుతున్నట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ కూడా చేయండి. ఈ రోజు మీ ప్రాఫిట్ ఎంత కామెంట్ కూడా చేసి చెప్పండి. మీతో కలుస్తాను రేపు మళ్ళీ.